నా పేరు పడమటి సంతోష్ రెడ్డి. నా గ్రామం రుస్సాపురం, మండలం తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. సర్పంచ్ గెలిచిన ఊరు సమస్యల గురించి ఏదన్నా ఇచ్చేద్దామని గెలిచిన సార్, నేను తీర్చుదామని. సంతోషంగానే ఉంది సార్. నాకు ప్రతి గ్రామంలో పార్టీ అని కాకుండా నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా నాకు సహకరించి నన్ను గెలిపించారు సార్. నన్ను నాకు పార్టీ అంటే నేను ఉన్నదైతే ప్రస్తుతానికి టీఆర్ఎస్లో ఉన్నా. అయితే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ సంప్రదించి ఏదానికో దానికి నిర్ణయం అయిదామని ఆగిన సార్. నేను ఏ పార్టీ వాళ్ళు కూడా విలువలే నన్ను ఇంతవరకు. పార్టీ నుంచి ఏ పార్టీ వాళ్ళు కూడా రమ్మని మాత్రం ఆహ్వానం ఏం పంపలే. నాది పార్టీ బీఆర్ఎస్, కానీ బీఆర్ఎస్ నుంచి నేను పోటీ చేసిన అనేది మాత్రం ఏం లేదు సార్. ఇప్పుడు పార్టీ అనేది కాకుండా నాకు ఫండ్స్ నేను తెచ్చుకొని ఏ పార్టీని అయినా మెప్పించి నేను పనులు చేద్దామని ముందుకు వచ్చిన సార్. నేను ప్రజలకు అంటే ఇప్పుడు మాదొక చిన్న గ్రామం సార్. ఇది అలా పోచమ్మ గుడి అనేది ఒకటి ఉన్నది. అది 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 డిస్మెటల్గా ఉన్నది గుడి. దాన్ని పునరుద్ధరించుకుందామని మేము ఇది చేసినాం సార్. అదొకటి. మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది, దానికి కూడా మేము మా వంతు సాయం చేద్దాము. ఇంకొకటి అండర్లైన్ మోరీలు, అది సమస్య ఉన్నది సార్. మెయిన్ ఓపెన్ మోరీలు ఉన్నాయి, అదొకటి అండర్లైన్ వేసుకుందామని అనుకున్నాము. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, విద్యుత్ కానీ, వాటర్ కానీ ప్రతి దాని మీద మేము మా పెద్దలని సంప్రదించి ఎటువంటి సమస్య రాకుండా మేము ముందుకెళ్దామని హామీలు ఇచ్చిన సార్. నేను ఇక మాజీ సర్పంచులు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని బట్టి, కేంద్రం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ వచ్చిన ఫండ్ను బట్టే వాళ్ళు ఇది చేసారు సార్. ఇంకొకటి, ఫస్ట్ ఆ 2 సంవత్సరాల నుంచి సర్పంచులు దిగిపోయిన తర్వాత అది ఆ ఫిల్టర్ అనేది ఒకటి, వాటర్ ఫిల్టర్ అనేది మెయిన్ సమస్య సార్. అది అయితే దాన్ని నేను సొంత డబ్బులు పెట్టి ఫస్ట్ అయితే దాన్ని రిపేర్ చేయించిన. ఇప్పుడు నేను గెలిచిన సంది కూడా ఇంతవరకు కూడా నేను అదేం యాక్షన్ అనేది పెట్టలేదు. ఒక కార్డు అనేది కూడా ఏం పెట్టలేదు సార్, ఫ్రీగానే ఇస్తున్నా. ఇప్పుడు బాడీ మెంబర్స్ అంతా మొన్న ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు కార్డు పెడదామనేది ఒకటి నిర్ణయం చేసారు సార్. దానికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా, కరెంటు బిల్లు కానీ, దానికి తయారు చేయడానికి ఖర్చు కూడా ఉంటుంది. ఆ కెమికల్ అయిటి ఖర్చు గురించి మేము ఒక 150 ఒక 1 మంత్కు అనేది డిసైడ్ చేసినాం సార్. అది చేసుకొని మేము ఆ కార్డు అతను రాలేదు, అది కూడా నేను త్వరగా పిలిపించి ఆ కార్డు అనేది ఏర్పాటు చేస్తాను సార్. నేను రుస్తాపురం గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మా ఊర్లో ఏంటంటే డబ్బులకు కాదు, ఒక మనిషికి అనేది విలువ ఉందనేది ప్రతి ఒక్కరు ఊరు లెవెల్లో చూపెట్టారు సార్. అది పైసలకు విలువ లేదు, మనిషికి విలువ అనేది చూపెట్టారు సార్. దానికి నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఓటర్కు, రుస్తాపురం గ్రామ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా సార్.